పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 17న జరిగే మాదిగ మహాశక్తి సభను జయప్రదం చేయాలని మాదిగ మహాశక్తి నాయకులు కోకటి లింగమూర్తి కోరారు. బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సారథ్యంలో తనతో పాటు ఆసంపల్లి శ్రీనివాస్, మామిడిపల్లి బాపయ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో మాదిగ మహాశక్తి సభ జరగనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్న నేపథ్యంలో హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం అనివార్యమని సూచించారు. ఈ నేపథ్యంలోనే మహాశక్తి సభకు మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహాశక్తి కార్యకర్తను ఈ నెల 17వ తారీఖున ఆదివారం రోజున పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో జరిగే మాదిగ గర్జనకు రామగుండం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరు కావాలని, అలాగే ఈ కార్యక్రమానికి మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారు సారథ్యంలో, అలాగే ఆసంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మామిడిపల్లి బాపన్న గారి ఆశీస్సులతో ఆ రోజు జరిగే సభను మాదిగలంతా వచ్చి, ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నది మాదిగలే కాబట్టి మా జనాభా ప్రకారం మాకు రాజకీయంగా పదవులు ఇవ్వడం లేదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో మూడు వేరే కులాల వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ మాదిగలంతా మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే అనే నినాదంతో ఈ మాదిగ మహాశక్తిని స్థాపించడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో ఎవరు ఏ పార్టీలన్నా ఉండండి, ఎవరు ఏ పార్టీలన్నా పనిచేయండి, కానీ మాదిగోళ్లకు టికెట్లు ఇచ్చేదాకా మనము నిద్రపోవద్దు. ఎవరైతే మాదిగోళ్లకు టికెట్లు ఇయ్యారో వాళ్లకు మన ఓట్లతోటి రాబోయే ఎలక్షన్లలో వాళ్ళకు మన తడాకేందో చూపెట్టాలి. ఈరోజు 17వ తారీఖు నాడు జరగబోయే మీటింగ్లో మన మాదిగ శక్తి, మాదిగ దండోరా, మనం మాదిగ ఒక పవర్ ఏందో చూపించాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా, 30 సంవత్సరాల పోరాటంలో మందకృష్ణ మాదిగ గారు మన జాతికి ఎంతో గొప్ప పేరును తీసుకొచ్చి మనకు ఏబిసిడ్ల వర్గీకరణ చేసిండు. అలాగే నిన్నగాక మొన్న ₹1 పెట్టకుండా మన మాదిగ జాతి బిడ్డ ఒక తమిళనాడు ముఖ్యమంత్రి అయిండు. అంటే ఈరోజు స్టెండ్ మారుతున్నది. ప్రజలు పైసలకు దానికి దీనికి లొంగే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు పనిచేస్తారు, ఎవరు ముందుకు పోతారు అనే ఉద్దేశంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు మన మాదిగ బిడ్డలు. కాబట్టి మాదిగ బిడ్డలకు ఈ యొక్క మీటింగు మొట్టమొదటి దిక్సూచిగా ఉండి రాబోయే ఎలక్షన్లలో మా మాదిగలకు టికెట్ ఇచ్చిన వాళ్ళకే మేము ఓట్లేస్తాం, లేకపోతే ఎవరికన్నా ఇవ్వని మాదిగోళ్లకు మేము ఓట్లేస్తామని ఆ రోజు మేము ప్రకటించడం జరుగుతుంది. మీడియా సమావేశంలో నాయకులు ఆర్నకొండ వెంకటేశ్వర్లు, పుల్లూరి మహేందర్, బూడిద సమ్మయ్య, పెరుక రవి, కుక్క అభినయ్ తదితరులు పాల్గొన్నారు.